బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ 2 కీలక హామీలిచ్చారు. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే జీవికా దీదీలకు నెలకు 30,000 రూపాయల వేతనం ఇస్తామన్నారు. అంతేకాదు ఇప్పటి వరకు వారు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామన్నారు తేజస్వి యాదవ్. బీహార్ ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ రంగంలో దిగింది. తాజాగా జీవికా దీదీలకు కీలక హామీ ఇచ్చారు రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్. పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో తేజస్వి యాదవ్ ఈ హామీ ఇచ్చారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్ల సేవలను పర్మినెంట్ చేస్తామన్నారు ఆయన. అంతేకాదు జీవికా దీదీలకు నెలకు 30,000 రూపాయలు వేతనం కూడా చెల్లిస్తామన్నారు తేజస్వి యాదవ్. కాగా జీవికా దీదీలకు మరో వరం ప్రకటించారు ఆయన. ఇప్పటి వరకు సర్కార్ నుంచి జీవికా దీదీలు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. అంతేకాదు వారికి భవిష్యత్తులో మరిన్ని రుణాలు అందజేస్తామన్నారు. ఈ రుణాలకు వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదని తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. వీటన్నిటితో పాటు జీవికా దీదీలకు 5 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కూడా కల్పిస్తామని తేజస్వి యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సర్కార్పై ఆయన నిప్పులు చెరిగారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీవికా దీదీ కార్యక్రమాన్ని నితీష్ కుమార్ సర్కార్ పట్టించుకోలేదని ఆయన ఘాతు విమర్శలు చేశారు. ఫలితంగా జీవికా దీదీలకు ఇవాళ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తేజస్వి యాదవ్ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే ఇటీవల బీహార్ మహిళల ఖాతాలో ఎన్డీఏ సర్కార్ 10,000 రూపాయలు జమ చేసింది. ముఖ్యమంత్రి రోజ్గార్ అనే ఓ సరికొత్త పథకం కింద నితీష్ కుమార్ సర్కార్ ఈ సొమ్ము జమ చేసింది. కాగా ఈ మొత్తం వ్యవహారాన్ని తేజస్వి యాదవ్ అపహాస్యం చేశారు. ఒక్కో మహిళా బ్యాంక్ ఖాతాలో 10,000 రూపాయలు జమ చేయడాన్ని లంచంగా ఆయన అభివర్ణించారు. నితీష్ కుమార్ ఇచ్చింది సాయం కాదని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 10,000 రూపాయల రుణం కింద ఒక్కో మహిళకు ఎన్డీఏ సర్కార్ అందజేసిందని ఆర్జేడీ నేత వివరించారు. అంతేకాదు భవిష్యత్తులో సదరు 10,000 రూపాయలను ఆయా మహిళల నుంచి సర్కార్ తిరిగి వసూలు చేస్తుందన్నారు తేజస్వి యాదవ్. కాగా బీహార్ ప్రభుత్వం 2007లో జీవికా దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తారు. అలాగే వారికి సర్కార్ నుంచి రుణాలు అందిస్తారు. అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులకు వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. అంతేకాదు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తారు. కాగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోవడానికి సదరు జీవికా దీదీ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక సామాజిక ప్రగతికి జీవికా దీదీ కార్యక్రమం ఎంతగానో తోడ్పడింది. కాగా బీహార్ వ్యాప్తంగా 10 లక్షల మంది వరకు జీవికా దీదీలున్నారు. అలాగే అనేక మంత్రిత్వ శాఖల్లో కాంట్రాక్ట్ వర్కర్లుగా ఉన్నవారికి కూడా తేజస్వి యాదవ్ కీలక హామీ ఇచ్చారు. రానున్న రోజులలో తమ ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు ఆయన. ఆర్జేడీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వర్కర్లు అనే మాట వినపడదన్నారు తేజస్వి యాదవ్. అంతేకాదు కాంట్రాక్ట్ వర్కర్లు ఇప్పటి వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తమకు తెలుసన్నారు ఆయన. ఆర్జేడీ సర్కార్ ఏర్పడితే కాంట్రాక్ట్ వర్కర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తేజస్వి యాదవ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఇటీవల తేజస్వి యాదవ్ ఒక సంచలన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వి యాదవ్ ఇచ్చిన ఈ హామీపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల వేళ ఆచరణకు సాధ్యం కాని హామీని ఇవ్వడం తేజస్వి యాదవ్కు అలవాటేనని ప్రత్యర్థులు మండిపడ్డారు.
ఏదేమైనా మరికొన్ని రోజులలో పోలింగ్ జరగబోతోంది. దీంతో రాజకీయ పార్టీలు ఎడాపెడా హామీలు ఇవ్వడంపై దృష్టి పెట్టాయి.